హాయ్ గైస్! ఈ వీడియోలో మనము జావా ప్రోగ్రామ్స్ రాయడానికి ఎక్లిప్స్ అనే ఐడీని ఇన్స్టాల్ చేసి చూద్దాము. ఐడీఈ అంటే ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మనకి ప్రోగ్రామ్ రన్ కావడానికి ఒక ఎన్విరాన్మెంట్ అయితే కావాలి, ఒక ప్లేస్ అనమాట. అదనేది ఆ ఎక్లిప్స్లోన ఉంటుంది. ఎక్లిప్స్ అనేది వన్ ఆఫ్ ది ఐడీఈ అనమాట. అది చూడడానికి ఇలా ఉంటుంది. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఏదో క్రోమ్ బ్రౌజర్కి కానీ ఏదైనా ఒక బ్రౌజర్కి వెళ్ళండి. ఇక్కడ ఎక్లిప్స్ J2EE అని సెర్చ్ చేయండి. J2EE ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది డిఫాల్ట్గా వచ్చేందుకు ఇది చెప్తున్నాను. J2EE సెర్చ్ చేయంగానే మనకు ఇలా వస్తుంది ఒకటి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా EE డెవలపర్స్ ఎక్లిప్స్ ప్యాకేజెస్ అని. దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ మీద. ఇక్కడ ఉన్నాయి చూడండి, డౌన్లోడ్ లింక్స్ అని. ఇక్కడ మీది ఏ వర్షన్ అనేది విండోసా, మ్యాకా, లైనక్సా, 64 బిట్టా 32 బిట్టా చూసుకోండి. 64 బిట్ అయితే ఇది, 32 బిట్ అయితే ఇది విండోస్. మ్యాక్ కూడా అంతే, లైనక్స్ కూడా సేమ్ అండి. సో మీది 64 అయితే దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయిందండి డౌన్లోడ్ అనేది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే, మనకు ఇది డౌన్లోడ్ అవుతుంది కదా, అవ్వనివ్వండి. అవ్వాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యాక జిప్ ఫైల్ అండి అది. తర్వాత దాన్ని జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే తర్వాత ఇలా మనకి ఎక్లిప్స్ అని ఫోల్డర్ ఒకటి వస్తుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఎక్లిప్స్ అని. ఇక్కడ ఇది అనేది ఏం చేస్తారంటే, Ctrl+C పట్టుకొని మీరు హోమ్ పేజ్కి వచ్చి ఎక్కడైనా కానీ Ctrl+V క్లిక్ చేయండి. సో అది అనేది ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. దీనికి ఇక్కడ నుంచి మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. Ctrl+R పెట్టేసి మీకు కావాల్సినది ఏదో ఒకటి రీనేమ్ ఇచ్చుకుంటే రీనేమ్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎలా ఓపెన్ చేయాలో, లోపల ఎలా కోడ్ రాయాలనేది చూద్దాము. సో ఆ వీడియో అది ఫైల్ అనేది ఇక్కడ చేసుకున్న తర్వాత ఇలా రీనేమ్ చేసుకుంటాం కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను చాలాసార్లు ఓపెన్ చేసాను కాబట్టి నాకు కొంచెం త్వరగానే వస్తుంది. సో అంతవరకు వీడియో పాజ్ చేస్తున్నాను. సో ఓపెన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. ఎక్లిప్స్ వచ్చేసి నేను డార్క్ థీమ్లో ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది. నా సిస్టమ్ డార్క్ థీమ్లో ఉంటుంది. సో ఇవన్నీ ప్యాకేజ్లు అండి, ఇవన్నీ నేను సెట్ చేసుకునేటివి. సో మీరు ఇలా ప్యాకేజ్ క్రియేట్ చేయాలి లేదా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నిటితో మనకి ఏం అవసరం లేదండి. అవుట్లైన్, టాస్క్ బార్ ఇవన్నీ క్లోజ్ చేసేసేయండి. ఒక ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ మాత్రం అలాగే ఉన్నిచ్చి మిగతా అన్నిటినీ క్లోజ్ చేసేసేయండి. సో ఇక్కడ సెర్చ్లోకి రండి. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ కావాలి కదా, ప్రాజెక్ట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. సో మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి డెవ్పాత్ కదా, డెవ్పాత్ అని ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి. ఇంతే, ఇది ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేస్తుంది. బిల్ట్-ఇన్ డిఫాల్ట్గా కొన్ని లైబ్రరీస్ కూడా వచ్చేసి ఉంటాయి అనమాట ఇందులోని. సో ఇది మన ప్రాజెక్ట్ కదా, ఇది లైబ్రరీస్ అనమాట. దీనిని మనం ఏం టచ్ చేయలేము. ఇవన్నీ బై డిఫాల్ట్ జావా వాళ్ళు డెవలప్ చేసి మనకి ఇన్బిల్ట్కి ఇచ్చేసినవి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రాస్తాం. ఇందులోనే మనం ఇది ప్రాజెక్ట్ కదా, ప్రాజెక్ట్ లోపల ఇది ఎస్ఆర్సి అనేది ఉంటుంది. ఎస్ఆర్సిని క్లిక్ చేసి Ctrl+N క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా ఫైల్ అనేది డైరెక్ట్ తీసుకోవడానికి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ప్యాకేజ్ తీసుకోవాలి ఫస్ట్, లేదంటే డైరెక్ట్గా మీరు క్లాస్ అనేది కూడా తీసుకోవచ్చు. క్లాస్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ మీరు ప్యాకేజ్ నేమ్ అదే ఉంచుకోవాలా లేదా చేంజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. మీకు ఇవన్నీ ఏం తెలియకపోతే నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. బట్ మీకు ఫస్ట్ ఇవన్నీ క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఫస్ట్ ఈ వీడియోస్ మీకు అర్థమైతే నేను డెప్త్గా నెక్స్ట్ వీడియోస్లో వెళ్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము. మీకు తెలుసు కదా, ఐడెంటిఫైర్స్లో చెప్పాను, క్లాస్ నేమ్స్ అనేటివి ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోటే స్టార్ట్ అవ్వాలి, స్పేసెస్ ఉండకూడదు, నంబర్స్ నాట్ అలౌడ్.
అండ్ అదే ఇంకా కీవర్డ్స్ అనేవి నాట్ అలౌడ్ అని చెప్పాను కదా. సో ఇలా నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయండి, క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్లోజ్ చేసేసేయండి, అన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ మనకి ఇది క్లాస్ కదా, సో ఇక్కడ మ్యాక్సిమైజ్, ఇది క్లాస్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ అనేది ఒకటి కావాలి. మెయిన్ మెథడ్ అని దాని సింటాక్స్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆపరేటర్ ఆగ్స్. ఇది మెయిన్ మెథడ్ అండి మనకి. ఇది ఎందుకు మెయిన్ మెథడ్ అంటున్నానంటే మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడ జస్ట్ ఏంటిది అనేది ఒక ఐడియా, బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. సో చూడండి ఇక్కడ పబ్లిక్ అనేది మనకి లెవెల్ అనమాట, అంటే ఎంత విజిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది పబ్లిక్ అనేది. ఇక్కడ కూడా అంతే. ఇదేమో క్లాస్, ఇదేమో అందులో ఉన్న ఒక మెథడ్, ఇదేమో ప్యాకేజ్, ఇందాక క్రియేట్ చేసాం కదా ఆ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి డెవ్ పాత్ కదా, అది. సో మెయిన్ మెథడ్లోనే మనం ఏదైనా కావాలి అనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా కన్సోల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాము, system.out.println ఇది మెథడ్. మనకి ఇప్పుడు హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాము. హెల్లో వరల్డ్ వెల్కమ్ టు డెవ్పాత్ ట్యుటోరియల్స్. సో ఇది ఇలా చేశాక ఇక్కడ గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా, రన్ శాంపుల్ అని, దాని మీద క్లిక్ చేస్తే రన్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ అనేది. ఇక్కడ కన్సోల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో అక్కడ రాసాం కదా అదంతా ఇక్కడ చూపిస్తుంది చూడండి, హెల్లో వరల్డ్ వెల్కమ్ టు డెవ్పాత్ ట్యుటోరియల్స్ అనేది. సో మనకి జావా ప్రోగ్రామ్ రాసాక మన కోడ్ అంతా జేవిఎం అనేది చెప్పాను కదా జేడీకేలోన, ఆ జేవిఎం అనేది మనకి ఇది మెయిన్ మెథడ్ అంటారు. ఈ మెయిన్ మెథడ్ లేకుండా మనకి జావా ప్రోగ్రామ్ అనేది రన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ మెథడ్ లేకపోతే జావా ప్రోగ్రామ్ రన్ కాదు, కంపైల్ అవుతుంది, రన్ కాదు. సో మనకి ఇక్కడ ఉంది కదా, ఈ మెయిన్ మెథడ్ లోపల ఏం సెట్టింగ్స్ రాసినా, ఏం స్టేట్మెంట్స్ రాసినా అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేసుకుంటాము, ఇక్కడే మనం లాజిక్స్ అన్ని రాస్తాము కూడా. ఇంకా మనం ఫర్దర్గా ముందు స్టెప్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఈ జస్ట్ ఇది మీకు శాంపుల్ పర్పస్, ఇది జస్ట్ మీరు ఏమి డెప్త్గా ఆలోచించకండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ముందు బాగా అర్థమవుతుంది. జస్ట్ నా వీడియోస్ని ఫాలో అవుతుండండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.